Hello, all of you. This is E. Madhuri Meenakshi, lecturer in Commerce, VSM College, Ramchandrapuram. Today, my topic is types of debentures. Already, we will discuss from last class what is debenture, features of debenture. Today, how many types of debentures issued by the company? కంపెనీ ఎన్ని రకాలుగా డిబెంచర్స్ని ఇష్యూ చేసుకునే ఛాన్స్ ఉంది అనేది మనం తెలుసుకుందాము. Debentures are one of the most simple instruments by which companies can raise debts. కంపెనీ అప్పును కలెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడే పత్రం అంటే చాలా సింపుల్గా మనీని కలెక్ట్ చేసుకుని ఎక్స్పాండ్ చేయడానికి బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా పెంచడానికి డబ్బులు అవసరమైనప్పుడు అప్పు రూపంలో నగదును సేకరించుకునే దాన్ని మనం డిబెంచర్స్ అని అంటాము. They act as simple loans which a company borrows to meet its financial needs. అంటే వాళ్ళకి ఆర్థికంగా అవసరాలు ఉన్నప్పుడు షేర్స్ ఇష్యూ ద్వారా మాత్రమే కాకుండా ఈ విధంగా అప్పుగా కూడా తెచ్చుకుని అమౌంట్ని కలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. వాటికి సంబంధించిన వివరాలన్నింటినీ తెలియచేస్తూ వ్రాసి ఇచ్చే పత్రాన్ని డిబెంచర్స్ అని అంటారు. ఈ డిబెంచర్స్ని ఇష్యూ చేసేటప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కండిషన్స్ అక్కడ మెన్షన్ చేసుకోవడం కానీ, వితౌట్ కండిషన్స్తో ఇష్యూ చేయడం కానీ, ఒక పర్టికులర్ రూల్స్ అప్లై అవ్వడం కానీ, ఇలాంటి డిఫరెంట్ అంటే వాళ్ళ ఫైనాన్షియల్ నీడ్స్ని బట్టి, పేమెంట్ యొక్క పొజిషన్ని బట్టి ఇలా డిసైడ్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ద డిబెంచర్ క్లాసిఫికేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ టెనర్ అంటే కండిషన్స్ అనమాట. వాటికి ఏమైనా ఉన్న నిబంధనలు బట్టి రిడెంప్షన్ మీన్స్ సెటిల్మెంట్ అంటే వాటికి ఎప్పుడు ఫినిష్ చేస్తారు, మోడ్ ఆఫ్ రిడెంప్షన్ ఏ విధంగా వాటిని చెల్లిస్తారు, నెక్స్ట్ కన్వర్టబిలిటీ అంటే వాటిని మార్చుకునే అవకాశం ఉందా లేదంటే అలా ఫిక్స్డ్గా ఒకరి దగ్గరే భద్రంగా ఉండాలా, సెక్యూరిటీ ఫైనల్ సెటిల్మెంట్ విషయంలో భద్రత అనేది ఉందా లేదా, ట్రాన్స్ఫరబిలిటీ ఈజీగా బదిలీ చేసుకోవచ్చా, టైప్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్స్, కూపన్ రేట్స్ ఎక్స్ట్రా. సో ఈ విధంగా డిబెంచర్స్ని ఉన్న నిబంధనల ప్రకారం, వాటికి జరిగే ఫైనల్ సెటిల్మెంట్ ప్రకారం, మోడ్ ఆఫ్ రిడెంప్షన్ ఏ విధంగా సెటిల్ చేస్తున్నారనేది కూడా అక్కడ ఉండడం అనేది జరుగుతుంది. కన్వర్టబిలిటీ ఒక్కొక్కసారి డిబెంచర్స్ని షేర్స్లోకి కన్వర్ట్ చేసుకునే ఛాన్సెస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నెక్స్ట్ అలాగే ఫైనల్ సెటిల్మెంట్ విషయంలో కూడా సెక్యూరిటీ అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అలాగే ట్రాన్స్ఫరబిలిటీ కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే బదిలీ చేసుకునే అవకాశం లేకుండా కూడా కండిషన్స్తో ఇక్కడ ఇష్యూ చేయడం జరుగుతుంది. అలాగే ఇంట్రెస్ట్ రేట్స్ కూడా ఫిక్స్డ్గా డిసైడ్ చేయొచ్చు, చేయకపోవచ్చు. సో ఇలా రకరకాల ఇక్కడున్న మనం చెప్పుకున్న పాయింట్స్ ప్రకారం డిబెంచర్స్ అంటే అన్నిటినీ ఒకేలాగా ఇష్యూ చేయాలని ఏం లేదు. ఇక్కడ ఈ రీజన్ అనేది ఎలా వస్తుందంటే ఫైనాన్షియల్ నీడ్. సో వాళ్ళకి అమౌంట్ అనేది ఖచ్చితంగా కావాలి అనుకోండి, వాళ్ళ అవసరాలకు తగ్గట్టు కోసం వితౌట్ కండిషన్స్తో ఇష్యూ చేయడం జరుగుతుంది. అమౌంట్ అవసరమైనప్పుడు అలాగే కంపెనీకి కూడా ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా భద్రత ఉండాలి, ఈ అప్పుల విషయంలో ఎటువంటి రిస్క్ కానీ లేదంటే ఫర్దర్గా ట్రాన్సాక్షన్స్ చేయడానికి ఈ క్రెడిటార్స్ నుంచి ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు అనుకున్నప్పుడు కండిషన్స్ని అప్లై చేయొచ్చు. సో వాళ్ళ ఫైనాన్షియల్ నీడ్స్ని బట్టి, వాళ్ళ సిచ్యువేషన్ బట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిబెంచర్స్ని ఇష్యూ చేసుకోవడం అనేది జరుగుతుంది. వాటికి ఉండే లక్షణాలను బట్టి మనం డిబెంచర్స్ని చాలా రకాలుగా చెప్పవచ్చు. ఇట్ ఈస్ అన్ అగ్రిమెంట్ టు బి అగ్రీడ్ బిట్వీన్ ద కార్పొరేషన్ అండ్ ద డిబెంచర్ హోల్డర్స్ దట్ డిసైడ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ డిబెంచర్. అంటే ఇక్కడ ఈ ఫీచర్ అనేది ఎవరు డిసైడ్ చేస్తారంటే బోత్ ఎవరు కార్పొరేషన్స్ అండ్ డిబెంచర్ హోల్డర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫైనల్ సెటిల్మెంట్ విషయంలో సెక్యూరిటీ లేదు అని కంపెనీ ఎక్స్పోజ్ చేసింది అనుకోండి. సో క్రెడిటార్కి ఇష్టం ఉంటే ఓకే అంటే అలా చెప్తున్నారు కానీ ఫైనల్గా ఖచ్చితంగా అమౌంట్ వచ్చే అవకాశం ఉంది అన్న హోప్ ఉందనుకోండి, క్రెడిటార్ అమౌంట్ ఇవ్వడానికి ముందుకు రావడం జరుగుతుంది. అంటే వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్, ఇక్కడ చెప్పే ప్రతి కండిషన్కి కూడా ఒప్పుకుంటున్నారు అంటే డిబెంచర్ హోల్డర్ సైడ్ నుంచి స్టెప్ ఉంది, అలాగే కార్పొరేషన్ సైడ్ నుంచి స్టెప్ ఉంది. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య కుదిరిన కాంట్రాక్ట్ అని చెప్పవచ్చు. వీళ్ళిద్దరూ యాక్సెప్ట్ చేయడం వల్లే ఆ రకమైన డిబెంచర్ని కంపెనీ ఇష్యూ చేయడానికి ముందుకు వస్తుంది. ఆ రకమైన డిబెంచర్ని పర్చేస్ చేయడానికి డిబెంచర్ హోల్డర్స్ కూడా ముందుకు
వస్తారు కాబట్టి ఒక విషయం మీద వీళ్ళిద్దరూ కూడా ఒక ఒప్పందానికి వచ్చారు అనే దాన్ని బట్టి ఇక్కడ డిబెంచర్ యొక్క లక్షణం అనేది బయటపడుతుంది. కొంతమంది వ్యక్తులు ఫైనల్ సెటిల్మెంట్ విషయంలో రిస్క్ ఫేస్ చేసైనా సరే ఉండాలనుకోవచ్చు. కొంతమంది ఫైనల్ సెటిల్మెంట్ విషయంలో రిస్క్ ఉండకూడదు అనుకుంటే కనుక యాక్సెప్ట్ చేయకపోవచ్చు. సో ఈ విధంగా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిబెంచర్స్ని ఇష్యూ చేసుకునే ఛాన్స్ ఉన్నాయి. సో అవేంటన్నది ఇప్పుడు చూద్దాం. ఓకే, ఫస్ట్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ సెక్యూరిటీ, భద్రత ఆధారంగా చేసుకుని మనం డిబెంచర్స్ని 2 రకాలుగా చెప్పవచ్చు. సెక్యూర్డ్ డిబెంచర్స్, అన్సెక్యూర్డ్ డిబెంచర్స్. సెక్యూర్డ్ డిబెంచర్స్ మీన్స్ ఫైనల్ సెటిల్మెంట్ విషయంలో రిస్క్ అనేది ఉండదు. వితౌట్ రిస్క్ అంటే ఇక్కడ ఖచ్చితంగా అమౌంట్ అనేది వస్తుంది అనేది ఇక్కడ మనం చెప్పవచ్చు. అంటే ఫైనల్ సెటిల్మెంట్ విషయంలో కావచ్చు, లేదంటే రెగ్యులర్గా ఇంట్రెస్ట్ కలెక్ట్ చేసుకునే ఛాన్సెస్లో కావచ్చు, భద్రత అనేది ఉన్నట్లయితే కనుక వాటిని సెక్యూర్డ్ డిబెంచర్స్ అని పిలుస్తారు. ఇక్కడ వీటిని చాలా ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే మనకి రెగ్యులర్గా ఎప్పుడు కూడా ఎవరైనా అప్పు ఇస్తున్న క్రెడిటర్ ఏం ఆలోచించుకుంటాడంటే ఖచ్చితంగా ఇంట్రెస్ట్ అనేది రావాలి, అలాగే ఫైనల్ అమౌంట్ కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా సెటిల్ అవ్వాలని కోరుకుంటారు. కాబట్టి సెక్యూర్ డిబెంచర్స్ అంటే ఉన్న బెనిఫిట్ ఇక్కడ ఖచ్చితంగా ఇంట్రెస్ట్ తీసుకోవడంలోనూ ప్లస్ అలాగే ఫైనల్ అమౌంట్ విషయంలో కూడా వాళ్ళకి భద్రత అనేది ఉంటుంది. ఆ డీటెయిల్స్ అన్నిటినీ కూడా అక్కడ నోట్ చేయడం జరుగుతుంది. అన్సెక్యూర్డ్ డిబెంచర్స్, భద్రత లేని డిబెంచర్లు అంటే రెగ్యులర్గా వడ్డీ తీసుకునే విషయంలో కావచ్చు, లేదంటే ఫైనల్గా అమౌంట్ కలెక్ట్ చేసుకునే విషయంలో కావచ్చు, వీళ్ళకి భద్రత అనేది ఉండదు. అయినప్పటికీ కూడా కొంచెం రిస్క్ ఇన్వాల్వ్ అయి ఉన్నా కూడా కంపెనీకి అమౌంట్ ఇవ్వడానికి ముందుకు కొంతమంది వ్యక్తులు రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా జారీ చేసిన వాటి మీద రెగ్యులర్గా ఒక పర్టికులర్ రేటు ప్రకారం ఇంట్రెస్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉండవు. అదేవిధంగా ఫైనల్గా వాళ్ళకి రావాల్సిన అసలు మొత్తాన్ని రాబట్టుకునే అవకాశం కూడా ఉండకపోవచ్చు. సో ఈ విధంగా సెక్యూర్డ్ డిబెంచర్స్, అన్సెక్యూర్డ్ డిబెంచర్స్ సెక్యూరిటీ బేస్ చేసుకుని మనం 2 రకాలుగా చెప్పవచ్చు. ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ టెనర్ అంటే నిబంధనలు వాటికి ఉన్న కండిషన్స్ని బట్టి మనం 2 రకాలుగా చెప్పవచ్చు. రిడీమబుల్ డిబెంచర్స్, ఇర్రిడీమబుల్ డిబెంచర్స్. రిడీమబుల్ డిబెంచర్స్ మీన్స్ విమోచనీయ రుణపత్రాలు అని పిలుస్తారు, లేదా విమోచనీయ డిబెంచర్లు అని చెప్పవచ్చు. అంటే ఇక్కడ ఫైనల్ అమౌంట్ పే చేయడానికి ఒక పర్టికులర్ టైం అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. అంటే పేమెంట్ ఎప్పుడు చేస్తారు అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. ఆ పేమెంట్ డిసైడ్ చేసిన టైంకి ఖచ్చితంగా వీళ్ళు అమౌంట్ని తీసుకునే అవకాశం కూడా ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఒక నిర్ణీత కాలం దాటిన తర్వాత ఖచ్చితంగా అంటే ఒక 10 years, 12 years లేదంటే 15 years తిరిగి చెల్లింపు చేస్తాము అని చెప్పి ఆ డాక్యుమెంట్ మీద రాసి ఇచ్చినట్లయితే వాటిని రిడీమబుల్ డిబెంచర్స్ అని పిలుస్తారు. సో అలా ఏ విధంగా అయితే అక్కడ ఒక డేట్ని మెన్షన్ చేశారో ఆ డేట్ ప్రకారం క్లెయిమ్ చేసే అవకాశం ఈ డిబెంచర్ హోల్డర్స్కి ఉంటుంది. అలాగే అమౌంట్ని రాబట్టుకుని తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. కంపెనీ కూడా ఖచ్చితంగా ఆ డిసైడ్ చేసిన డేట్ ప్రకారం అమౌంట్ పే చేయాలి. ఇర్రిడీమబుల్ డిబెంచర్స్, అవిమోచనీయ రుణపత్రాలు. అంటే ఇక్కడ వీటికి ఒక పర్టికులర్ డేట్ అనేది లేదు. ఖచ్చితంగా పలానా రోజున మీకు అమౌంట్ పే చేస్తాము అనేది ఇక్కడ డిసైడ్ చేయడం అనేది జరగదు. దీస్ డిబెంచర్స్ ఆల్సో కాల్డ్ పెర్పెచువల్ డిబెంచర్స్. అంటే ఇక్కడ వీటిని కంపెనీ రద్దు అయితే తప్ప వీళ్ళకి అమౌంట్ తీసుకునే హక్కు అనేది ఉండదు. కంపెనీ ఒకవేళ రద్దు అయితే గనక వీళ్ళు అమౌంట్ తీసుకుంటారు. వీటిపై లాభాలతో సంబంధం లేకుండా వడ్డీ మాత్రం ప్రతి సంవత్సరం చెల్లిస్తారు. అంటే ఇక్కడ చూడండి, ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే చివరి వరకు ఖచ్చితంగా డబ్బులు వచ్చే అవకాశం లేదు. కంపెనీ రద్దు అయ్యేంత వరకు కూడా డబ్బులు అయితే అసలు అమౌంట్ రావట్లేదు. కానీ ఉన్న బెనిఫిట్ ఏంటంటే ఖచ్చితంగా
లాంగ్ పీరియడ్ అంటే ఎక్స్పైర్ డేట్ అయ్యే వరకు కూడా, అంటే కంపెనీ ఎక్స్పైర్ అయ్యే వరకు కూడా ప్రతి సంవత్సరం వడ్డీ చెల్లిస్తూనే ఉంటుంది. కాకపోతే ఫైనల్ పేమెంట్ని అడిగే హక్కు అనేది ఒక పర్టికులర్ డేట్ అనేది దీనికి డిసైడ్ చేయడం అనేది జరగదు. విమోచనీయ డిబెంచర్లు, అవిమోచనీయ డిబెంచర్లు. నెక్స్ట్ వన్, ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ కన్వర్టబిలిటీ, అంటే వీటిని మార్చుకోవచ్చా అంటే ఒక పర్టికులర్ డిసైడ్ అవ్వడం జరుగుతుంది కొన్ని రీజన్స్తో. అయినప్పటికీ అవి అప్లై చేయకుండా మధ్యలో మనకి మార్చుకునే ఛాన్సెస్ ఉన్నాయా అనే దాన్ని బట్టి మనం 2 రకాలుగా చెప్పొచ్చు. కన్వర్టబుల్ డిబెంచర్స్, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్. మారకపు డిబెంచర్లు, మారకానికి అవకాశం లేని డిబెంచర్లు అని పిలుస్తారు. డిబెంచర్స్ విచ్ ఆర్ చార్జబుల్, changeable to equity shares or in any other security either at choice. అంటే ఇక్కడ మనకి వీళ్ళు ప్రారంభంలో రుణదాతులుగా ఉండడం జరుగుతుంది. ఫర్దర్గా ఎప్పుడైనా వాళ్ళని ఈక్విటీ షేర్ హోల్డర్స్గా మార్చుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఈ క్రెడిటార్స్ని వాటాలు జారీ చేసి యాజమాన్యులుగా మార్చే అవకాశం ఉందనుకోండి, కన్వర్టబుల్ డిబెంచర్స్ అని పిలవడం జరుగుతుంది. సో వీళ్ళని కన్వర్టబుల్ డిబెంచర్ హోల్డర్స్ అని పిలవడం జరుగుతుంది. దీస్ డిబెంచర్స్ ఆర్ ఎయిదర్ ఎంటైర్లీ కన్వర్టబుల్ ఆర్ పార్షియలీ చేంజబుల్. అంటే ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఆప్షన్ అనమాట. అంటే మొత్తం డిబెంచర్స్ అన్నిటినీ కూడా కన్వర్ట్ చేయాలా, పార్షియల్లీ చేంజ్ చేయాలా, అంటే కొన్నిటిని చేంజ్ చేయాలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రెడిటార్ ఒక 5 lakhs అమౌంట్ అనేది కంపెనీకి లోన్గా ఇచ్చారనుకోండి, ఓన్లీ 2 lakhsకి అతనికి షేర్స్ ఇష్యూ చేసి రిమైనింగ్ 3 lakhsకి అతని డిబెంచర్ హోల్డర్గా ట్రీట్ చేస్తారా. సో ఈ విధంగా కూడా అక్కడ డీటెయిల్డ్గా తెలియచేయడం జరుగుతుంది. సో కన్వర్టబుల్ అన్నప్పుడు వాళ్ళు షేర్ హోల్డర్స్గా మారే అవకాశాలు ఉన్నాయి. నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్, మారకానికి అవకాశం లేని డిబెంచర్లు. ద డిబెంచర్స్ విచ్ కెనాట్ బీ చేంజ్డ్ ఇంటూ షేర్స్. ఈ రకమైన డిబెంచర్లు ఖచ్చితంగా ఎప్పటికీ కూడా షేర్స్గా మారడానికి అవకాశం లేదు, అంటే ముందుగానే డిసైడ్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళు షేర్ హోల్డర్స్గా మారడానికి ఛాన్సెస్ లేవు. సో ఎప్పటికీ కూడా డిబెంచర్ హోల్డర్స్గానే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్, ఫ్రమ్ ద కూపన్ రేట్ పాయింట్ ఆఫ్ వ్యూ, స్పెసిఫిక్ కూపన్ రేట్, జీరో కూపన్ రేట్. కూపన్ రేట్ మీన్స్ ఇంట్రెస్ట్ రేట్. అంటే కొన్ని డిబెంచర్స్ మీద పర్టికులర్గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని డిసైడ్ చేయడం జరుగుతుంది. ఆ డిసైడ్ చేసిన రేట్ ప్రకారమే ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ వడ్డీ అనేది పే చేయాలి. అంటే 5% కావచ్చు, లేదంటే 2% కావచ్చు, 10% కావచ్చు. వాళ్ళ ఫైనాన్షియల్ నీడ్స్ని బట్టి ఏ విధంగా అయితే వాళ్ళు అప్పు తీసుకోవడం జరిగిందో స్టార్టింగ్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి బయట కూడా కామన్ పీపుల్ ఏం చేస్తారంటే చాలా అత్యవసరం అనుకోండి మనీ అనేది, సో ఎక్కువ వడ్డీ రేటుకైనా సరే ఖచ్చితంగా అమౌంట్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. లేదు అంటే ఇప్పుడు అంత అవసరం లేదు అని, కానీ ఇది ఎప్పుడు అంటే క్రెడిటార్స్ అవైలబుల్గా ఉన్నప్పుడు ఈ ప్రాబ్లం అనేది రాదు. క్రెడిటార్స్ ఎక్కువగా అంటే రుణదాతలు అనేవాళ్ళు అప్పు ఇవ్వడానికి అధిక సంఖ్యలో అందుబాటులో ఉన్నప్పుడు మనకి ఇంట్రెస్ట్ రేట్ బర్డెన్ అనేది ఉండదు. సో మనకి ఇంక ఎవ్వరూ అప్పు ఇచ్చే పరిస్థితులు లేవు అనుకున్నప్పుడు కానీ, ఖచ్చితంగా మనకి మనీ అవసరం అనుకున్నప్పుడు కానీ, సో ఎక్కువ రేటుకి కూడా మనం అమౌంట్ తీసుకోవడం అనేది ఎలా అయితే జరుగుతుందో, అదేవిధంగా కంపెనీ కూడా ఫైనాన్షియల్ నీడ్స్కి తగ్గట్టుగా ఒక ఇంట్రెస్ట్ రేట్ని డిసైడ్ చేసేసి అమౌంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఆ ఇంట్రెస్ట్ రేట్ ప్రకారమే ఖచ్చితంగా చివరి వరకు వడ్డీ రేటు అనేది చెల్లించాలి. ఆ వడ్డీ రేటు ప్రకారం కంపెనీ వడ్డీ అనేది కడుతూ ఉండాలి. వీటిని స్పెసిఫిక్ కూపన్ రేట్ డిబెంచర్స్ అని పిలవడం జరుగుతుంది. అంటే స్థిరమైన రేటు డిబెంచర్లు, స్థిరమైన వడ్డీ రేటు డిబెంచర్లు అని. జీరో కూపన్ రేట్ డిబెంచర్స్, దీస్ డిబెంచర్స్ డు నాట్ నార్మల్లీ క్యారీ ఏ పర్టికులర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే వీటికి ఖచ్చితంగా ఒక రేట్ ప్రకారం ఇంట్రెస్ట్ అనేది పే చేయడం జరగదు, చేంజెస్ జరుగుతూ ఉంటాయన్నమాట. కొన్ని సందర్భాల్లో ఎక్కువ వడ్డీ పే చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిట్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, వడ్డీ ఎక్కువ పే చేసే అవకాశాలు ఉండొచ్చు. ప్రాఫిట్స్ తక్కువగా ఉంటే కనుక చేంజ్ చేయొచ్చు. అంటే మనం వడ్డీ పే చేయలేకపోతున్నాము అనేటప్పుడు కన్సిడరబుల్ డిస్కౌంట్, అంటే ఇక్కడ తగ్గించవచ్చు అనమాట. డిస్కౌంట్ అంటే మనకి తగ్గించడం అని అర్థం. వడ్డీ ఎక్కువైపోయింది, పే చేయలేని సందర్భాలు ఉన్నాయి అనుకుంటే కనుక
అక్కడ మనకి డిస్కౌంట్ రూపంలో కొంత వడ్డీ రేట్ని తగ్గించడం జరుగుతుంది. అప్పుడు ఇంట్రెస్ట్ తక్కువ పే చేయడం జరుగుతుంది. అంటే ఒక్కొక్కసారి ఒక పర్టికులర్ అమౌంట్ ప్రకారం రేటు ప్రకారం ఇంట్రెస్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఫాలో అయ్యే ఛాన్సెస్ లేనప్పుడు డిస్కౌంట్ రూపంలో కొంత కోల్పోయి రిమైనింగ్ అమౌంట్ మాత్రమే వీళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది. సో పెద్ద అంటే రిస్క్ ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఈ కండిషన్స్ని అప్లై చేసుకుంటూ ఓకే చెప్తాడం జరుగుతుంది. రిస్క్ ఫేస్ చెయ్యని వాళ్ళు ఏంటంటే ఎంతసేపు సెక్యూరిటీ చూసుకుంటారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ, ఫైనల్ పేమెంట్ విషయంలో కానీ, కన్వర్టబిలిటీలో కానీ, ట్రాన్స్ఫరబిలిటీలో కానీ. సో ఈ విధంగా చూసుకున్నా కూడా రిస్క్ ఫేస్ చేయడంలో ఇష్టం లేని వాళ్ళకి ఛాన్సెస్ ఉంటాయి. రిస్క్ ఫేస్ చేస్తూ కంపెనీకి అప్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తులు కూడా ఛాన్స్ అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ రిజిస్ట్రేషన్, దీస్ ఆర్ 2 types. Registered debentures, bearer debentures. Registered debentures means గ్యారంటీ డిబెంచర్స్. అంటే ఇక్కడ వీటిని ఒక బుక్లో రికార్డ్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా కంపెనీ షేర్స్ ఇష్యూ చేసినప్పుడు కూడా షేర్ హోల్డర్స్ ఎవరు, ఏ ప్రాంతానికి చెందినవారు, ఎన్ని షేర్స్ కొనుగోలు చేశారు, ఏ విధంగా కొనుగోలు చేశారు, పార్ వాల్యూకా లేదంటే డిస్కౌంట్కా లేదంటే ప్రీమియంకా, సో వాళ్ళకి డివిడెండ్ ఎంత, ఈ విధమైన వివరాలన్నింటినీ తెలియచేస్తూ ఒక రిజిస్టర్ని మెయింటైన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన స్టూడెంట్స్కి క్లాస్ రూమ్ రిజిస్టర్లు లేదా ఎంప్లాయీస్కి రిజిస్టర్లు నోట్ చేయడం ఎలా అయితే ఉంటుందో అదేవిధంగా షేర్ హోల్డర్స్ వివరాలన్నీ తెలియచేస్తూ కూడా ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు. అదేవిధంగా డిబెంచర్ హోల్డర్స్కి కూడా ఒక రికార్డ్ మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. వాళ్ళని రిజిస్టర్డ్ డిబెంచర్స్ అని పిలుస్తారు. ఈ విధమైన డిబెంచర్లు ఎవరికైతే జారీ చేయడం జరిగిందో వారి యొక్క వివరాలు అంటే అడ్రస్, నేమ్స్, ఇంకా అదర్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నట్లయితే కనుక వాళ్ళ ఆ డీటెయిల్స్ అన్నిటినీ కూడా ఆ కంపెనీ యొక్క అంటే కంపెనీకి సంబంధించి ఒక పుస్తకాన్ని రూపొందించి ఆ పుస్తకంలో వాళ్ళ వివరాలన్నిటినీ కూడా నమోదు చేయడం అనేది జరుగుతుంది. Such debentures can be moved only by performing a normal transfer deed. ఇక్కడ ఈ రకమైన డిబెంచర్లకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఈ రుణపత్రాలు బదిలీ చేసేటప్పుడు ఈ విషయాన్ని కంపెనీకి తీసుకురావాలన్నమాట. అంటే చాలా ఈజీగా కన్వర్ట్ చేసేసుకోవచ్చు, లేదంటే చాలా ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనుకున్నాం కదా. అలా చెప్పేటప్పుడు ఏమవుతుందంటే ఈ విధమైన డిబెంచర్స్ విషయంలో ఏమవుతుందంటే ఎవరు పడితే వాళ్ళకి అమ్మేసుకోవడం, ఎవరికి పడితే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేయడం అనేది కుదరదు. ఇక్కడ కంపెనీకి ఆ విషయాలన్నీ తెలియాలి. ఎందుకంటే రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఆ ప్లేస్లో ఎవరున్నారు మళ్ళీ అనేది తెలియాలి. అంటే షేర్ హోల్డర్స్ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా ఏ విధంగా అయితే సేల్స్ చేసుకుంటారో అమ్మిన వాళ్ళు బయటకు వెళ్ళిపోతూ ఉంటారు, పర్చేస్ చేసిన వాళ్ళు కొత్త షేర్ హోల్డర్స్ అవుతారు, లోపలికి ఎంటర్ అవుతారు. వాళ్ళ డీటెయిల్స్ అనేవి కంపెనీ రికార్డ్స్లో ఉండాలి. అదేవిధంగా ఈ రకమైన డిబెంచర్స్ విషయంలో కూడా ప్రారంభంలో ఉన్న డిబెంచర్ హోల్డర్ ఎవరు, ఒకవేళ కన్వర్ట్ చేసుకుంటే కనుక అంటే ట్రాన్స్ఫర్ చేసుకుని ఉంటే కనుక కొత్త డిబెంచర్ హోల్డర్ ఎవరు, పాత వాళ్ళ పేర్లన్నింటినీ కూడా రిజిస్టర్ నుంచి రిమూవ్ చేయడం జరుగుతుంది. కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లను రిజిస్టర్లో రికార్డ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, బ్యారర్ డిబెంచర్స్. బ్యారర్ డిబెంచర్స్ మీన్స్ ట్రాన్స్ఫరబుల్, ఈజీ ట్రాన్స్ఫరబుల్. అంటే ఎవరి దగ్గర అయినా ఉండొచ్చు, చాలా ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ కూపన్స్ అనేవి ఉంటాయి. ఆ కూపన్స్ ప్రకారం ఎవరైతే తీసుకొస్తారో అలాగే ఈ కూపన్స్ ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళకి ఆ కంపెనీ వడ్డీ ఇచ్చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే వ్యక్తి కంపెనీకి డిబెంచర్ హోల్డర్ అంటే అప్పు ఇచ్చాడు, సరే ఓకే. అతను బ్యారర్ డిబెంచర్ అనుకోండి, అంటే అతను ఏ విధమైన రిజిస్టర్డ్ అంటే రికార్డ్ మెయింటెనెన్స్ చేయడానికి అవకాశం లేని డిబెంచర్లు పర్చేస్ చేశాడు, అంటే కంపెనీకి లోన్ ఇచ్చాడు అనుకోండి. ఈ ఎక్స్ అనే వ్యక్తికి ఒక కూపన్ ఇవ్వడం జరుగుతుంది. ఒక డాక్యుమెంట్తో పాటు దానికి జత చేసి ఒక కూపన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎక్స్ అనే వ్యక్తి కంపెనీ నుంచి ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ తీసుకోవడం జరుగుతుంది. అలా కాకుండా తన దగ్గర ఉన్న కూపన్ని వై అనే వ్యక్తికి ఇచ్చి పంపించాడు అనుకోండి, కంపెనీ
ఆ వై అనే వ్యక్తికి వడ్డీ పే చేయొచ్చు అనమాట. అంటే కూపన్ దగ్గరైతే ఉంటుందో వాళ్ళకి వడ్డీ చెల్లించే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటికి ప్రత్యేకంగా ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయాలి, వాళ్ళ పేర్లు దాంట్లో నమోదు చేయాలి అనే ఛాన్సెస్ ఏమీ లేవు. జస్ట్ ఏంటంటే వాళ్ళు ఇష్యూ చేయడం, అప్పు తీసుకోవడం, ఆ అప్పు మొత్తానికి ఒక డాక్యుమెంట్ అంటే డిబెంచర్ రాసి ఇవ్వడం, దానికి వడ్డీని ఎంత చెల్లిస్తున్నాం అనేది తెలియజేస్తూ ఒక కూపన్ని జతపరచడం చేస్తారు. ఆ కూపన్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకే వడ్డీ అనేది ఇస్తారు తప్ప కంపెనీ కూపన్ పలానా వ్యక్తికి ఇచ్చాము, ఆ వ్యక్తి తీసుకోవాలి, అతనికి మాత్రమే చెల్లిస్తాము అనే ఛాన్స్ అనేది ఇక్కడ లేదనమాట. కాబట్టి ఇవి కొంతమంది అంటే ఖచ్చితంగా రికార్డ్ మెయింటెనెన్స్ చేస్తారు, మనమే తీసుకోవాలి, మనం బదిలీ చేసుకోవడానికి లేదు, ఇలాంటి కండిషన్స్ ఇష్టం లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రకంగా అప్పు కూడా ఇవ్వడానికి ముందుకు వస్తారన్నమాట. సో ఈ విధంగా కంపెనీ రకరకాల కండిషన్స్తో, రకరకాల ఫీచర్స్తో వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా డిబెంచర్స్ని ఇష్యూ చేసుకోవచ్చు. అదేవిధంగా మోడ్ ఆఫ్ పేమెంట్ ఏ విధంగా పే చేస్తారనేది కూడా ఉంటుంది. అంటే ఫిక్స్డ్ అసెట్స్ని బేస్ చేసుకుని పేమెంట్ చేస్తారా, లేదంటే ఫ్లోటింగ్ అసెట్స్ కరెంట్ అసెట్స్ని బేస్ చేసుకుని పేమెంట్ చేస్తారా? సో మోడ్ ఆఫ్ పేమెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. కంపెనీకి స్థిరాస్తులు బాగా అధికంగా ఉన్నాయనుకోండి, సో ఫిక్స్డ్ డిబెంచర్స్ ఇష్యూ చేస్తారు. సో అంటే స్థిరాస్తులు అమ్మి అయినా సరే డిబెంచర్స్ని పేమెంట్ చేయాలి. అలాగే కరెంట్ అసెట్స్ మీద రైట్స్ ఉంటాయి. అంటే చరాస్తులు అనమాట, బ్యాంక్ బ్యాలెన్స్ కానీ, క్యాష్ బ్యాలెన్స్ కానీ, లేదంటే ఇంకా అదర్ సెక్యూరిటీస్లో ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ బేస్ చేసుకుని కానీ ఈ విధంగా అమౌంట్ రాబట్టుకునే అవకాశం కొంతమందికి ఉంటుంది. సో ఇక్కడ డిబెంచర్స్ ఇష్యూ చేసే విధానం కంపెనీ చేతుల్లో ఉన్నప్పటికీ కూడా వాటిలో ఉన్న ఫీచర్స్కి డిబెంచర్ హోల్డర్స్ యాక్సెప్ట్ చేస్తేనే వాళ్ళు లోన్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు అని అర్థం. కాబట్టి డిబెంచర్ ఏ రకమైన డిబెంచర్ అనేది కార్పొరేషన్కి ప్లస్ అలాగే డిబెంచర్ హోల్డర్స్కి మధ్య జరిగే ఒప్పందాన్ని బట్టి ఉంటుందన్నమాట. వీళ్ళు ఎక్స్పోజ్ చేయడం జరుగుతుంది, సో మాకు ఈ రకంగా అప్పు కావాలి అని. ఆ కండిషన్స్కి అప్లై చేసుకుంటూ ఓకే అనుకుంటే ఇవ్వడం జరుగుతుంది. కండిషన్స్ లేవు అయినా కూడా మీరు అప్పు ఇవ్వాలి అనుకుంటే ఓకే నో ప్రాబ్లం అనుకున్న వాళ్ళు ముందుకు రావడం జరుగుతుంది. అంటే రుణదాతలు అనేవాళ్ళు చాలా రకాలుగా ఉంటారు. మనకు అప్పు ఇవ్వడం, రెగ్యులర్గా ఇంట్రెస్ట్ రావాలనుకోవడం కొంతమంది, అప్పు ఇవ్వడం రెగ్యులర్గా వడ్డీ రాకపోయినా పర్లేదు ఫైనల్గా సెక్యూరిటీ ఉంటుంది అనుకుంటే ఓకే చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. లేదంటే ఖచ్చితంగా మనకి ఒక పర్టికులర్ రేటు ప్రకారం వడ్డీ వచ్చి తీరాలి, వడ్డీలో ఎటువంటి మార్పులు జరగకూడదు అనుకునే వాళ్ళు కొంతమంది. మనం బయట కూడా జనరల్గా చూస్తూ ఉంటాం, మనకు అప్పిచ్చేవాళ్ళు లేదా మనం అప్పిస్తున్నప్పుడు కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్లో మనం ఇస్తూ ఉంటాం. ఒక పర్టికులర్ ఇంట్రెస్ట్ రేట్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది, లేదంటే పర్టికులర్ ఇంట్రెస్ట్ అనేది మెయింటైన్ చేయకుండా వాళ్ళు ఒకవేళ పే చేయలేకపోతున్నారు అనుకుంటే కానీ మనం ఎక్స్క్యూజ్ చేసి కొంచెం అమౌంట్ తగ్గించడం, ఇలాంటివి ఎలా అయితే కామన్గా జరుగుతాయో అదేవిధంగా కంపెనీ కూడా అప్పు తీసుకుంటున్నప్పుడు రకరకాల విషయాల్ని ఎక్స్పోజ్ చేస్తుంది. ఆ కండిషన్స్కి అలాగే ఆ నిబంధనలకి ఒప్పుకున్న వాళ్ళు అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా అక్కడున్న లక్షణానికి ఆ లక్షణం అనేది అంటే ఆ ఫీచర్ అనేది ఎలా బయటపడుతుందంటే కార్పొరేషన్కి డిబెంచర్ హోల్డర్కి మధ్య ఉన్న ఒప్పందాన్ని బట్టి ఆ డిబెంచర్ ఫీచర్ అనేది డిసైడ్ అవుతుంది. సో ఈ విధంగా కంపెనీ రకరకాల డిబెంచర్లను జారీ చేసుకోవచ్చు. అదేవిధంగా క్రెడిటార్స్ కూడా అప్పు ఇవ్వాలనుకుంటే కనుక ఇక్కడున్న లక్షణాలను బట్టి వాళ్ళకి నచ్చినట్టుగా అప్పు ఇవ్వడానికి ముందుకు రావచ్చు. ఏదేమైనా వీళ్ళందరూ కూడా కంపెనీకి రుణదాతలు. ఖచ్చితంగా ఫైనల్గా అమౌంట్ తీసుకునే అవకాశం ఈ డిబెంచర్ హోల్డర్స్కి మ్యాక్సిమం ఉంటుంది. షేర్ హోల్డర్స్ కన్నా ప్రిఫరెన్స్ డిబెంచర్ హోల్డర్స్కే ఉంటుంది. ఎందుకంటే షేర్ హోల్డర్స్ అనేవాళ్ళు ఓనర్స్, వాళ్ళ బిజినెస్ వ్యవహారాలు సక్రమంగా లేనట్లయితే కనుక వాళ్ళ అమౌంట్ని కోల్పోయే ఛాన్సెస్ ఉంటాయి. కానీ అప్పు ఇచ్చే బయట వ్యక్తి ఎప్పుడూ కూడా కంపెనీ పరిస్థితి బాగోకపోయినప్పటికీ కంపెనీ ఆస్తులు అనేవి ఉంటాయి కాబట్టి రాబట్టుకునే అవకాశం మ్యాక్సిమం ఉంటుందన్నమాట. సో కంపెనీలో పెట్టుబడి పెట్టి షేర్ హోల్డర్స్గానే కొనసాగాలన్న రూల్ ఏం లేకుండా డబ్బులున్న వ్యక్తులు కంపెనీకి అప్పు ఇచ్చి కూడా వాళ్ళ ఫైనల్ సెటిల్మెంట్ విషయంలో లేదా రెగ్యులర్గా వడ్డీ తీసుకునే విషయంలో భద్రత చూసుకుని రుణదాతలుగా కూడా కొనసాగే అవకాశం 1956 యాక్ట్ ప్రకారం కంపెనీకి అవకాశం ఉంది. అంటే
క్యాపిటల్ని 2 రకాలుగా కలెక్ట్ చేసుకోవచ్చు. ఒకటి వాటాలు జారీ చేయడం ద్వారా చేసుకోవచ్చు. రెండవది డిబెంచర్లు జారీ చేయడం ద్వారా చేసుకోవచ్చు. వాటాలు జారీ చేయడం ద్వారా సేకరించిన మూలధనాన్ని ఈక్విటీ వాటా మూలధనం అని పిలుస్తారు. వాళ్ళు ఓనర్స్ అవుతారు. ప్రిఫరెన్షియల్ షేర్ హోల్డర్స్ కావచ్చు, లేదంటే ఈక్విటీ షేర్ హోల్డర్స్ కావచ్చు, వాళ్ళు ఓనర్స్ అవుతారు. ఆ విధంగా కలెక్ట్ చేసిన మూలధనం సరిపోనట్లయితే కనుక బయట వ్యక్తుల నుంచి కంపెనీ అప్పుగా కూడా అమౌంట్ని కలెక్ట్ చేసుకోవచ్చు. ఆ విధంగా కలెక్ట్ చేసుకున్న దాన్నే డిబెంచర్లు అని పిలుస్తారు. వాళ్ళు కంపెనీకి రుణదాతలు అవుతారు. సో ఈ విధంగా మనకి షేర్స్, డిబెంచర్స్ అనేవి కార్పొరేషన్లో చాలా ఇంపార్టెంట్. ఇవి డాక్యుమెంట్స్ రూపంలో ఎవరైతే అప్పు ఇచ్చారో వాళ్ళ దగ్గర ఉంటాయి. వాటిని డిబెంచర్లు అని అంటారు. ఒక్కొక్క లక్షణంతో కంపెనీ ఇష్యూ చేస్తూ ఉంటుంది. ఆ లక్షణాలకి క్రెడిటర్స్ ఒప్పుకున్నట్లయితే లోన్ ఇవ్వడానికి ముందుకు రావడం అనేది జరుగుతుంది. ఓకే, మనం ఇక్కడ నేర్చుకుంది టైప్స్ ఆఫ్ డిబెంచర్స్. సో మనం ఈ క్లాస్ ద్వారా తెలుసుకున్నది ఏంటంటే అప్పు ఇచ్చే వ్యక్తులు చాలా రకాలుగా ఉంటారు. కంపెనీ కూడా అవసరాలను బట్టి చాలా రకాలుగా అప్పులు తీసుకుంటుంది. దాన్ని మనం టైప్స్ ఆఫ్ డిబెంచర్స్ అని అంటాం. సో మీ అందరికీ ఈ టాపిక్ అర్థమైంది, బాగా యూజ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. మరొక టాపిక్తో నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.